హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో ఈరోజు ఈ వీడియోలో మనము అసలు ఐఎస్పిఎఫ్ ప్రైమరీ ఆప్షన్ మెనూ ఎలా ఉంటుంది మెయిన్ ఫ్రేమ్ దాంట్లో మనం ఒకసారి చూసేద్దామండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఐఎస్పిఎఫ్లోకి వెళ్ళగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సెట్టింగ్స్, వ్యూ, ఎడిట్, యూటిలిటీస్, ఫోర్గ్రౌండ్, బ్యాచ్, కమాండ్, డైలాగ్ టెస్ట్, SCLM, వర్క్ ప్లేస్, అలాగే డిట్టో, FMN, DB2 V10, QMF V10, డీబగ్ టూల్, STSF. అండ్ అలాగే ఇటే మీరు చూసినట్టయితే యూజర్ ఐడి అండ్ టైమ్, టెర్మినల్, స్క్రీన్, లాంగ్వేజ్ అండ్ అప్లికేషన్ ఐడి, TSO లాగాన్, TSO ప్రిఫిక్స్, సిస్టమ్ ఐడి, MVS అకౌంట్ అండ్ అలాగే రిలీజ్. సో వీటి తాలూకు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ అలాగే కింద మీరు చూసినట్టయితే మెటీరియల్ ఏదైతుందో దానికి సంబంధించి లైసెన్స్ ఏదైతుందో, సో దిస్ ఈజ్ కంప్లీట్లీ మనకి ఏంటంటే మెయిన్ ఫ్రేమ్ చాలా వరకు IBM మనకి ఉంటుందండి. కంప్లీట్లీ IBM మనకి మెయిన్ ఫ్రేమ్ చాలా వరకు డెవలప్ చేస్తుంది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వరల్డ్ మెయిన్ ఫ్రేమ్ ఈజ్ డెల్ట్ విత్ IBM అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే దానికి సంబంధించి లైసెన్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. అండ్ అలాగే ఇంకా కింద మీరు చూసినట్టయితే యూ కెన్ సీ ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయో F9 అంటే ఏంటి, ఈ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ప్రతి స్క్రీన్ లో కనిపించేవి నార్మల్ గా. సో వాటి తాలూకా డీటెయిల్స్. సో ఒకసారి అసలు ఏంటేంటి ఉన్నాయి అసలు ఈ మెనూలో ఒక్క దానిలోకి వెళ్ళి చూద్దాము. సో ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూద్దామంటే అసలు సెట్టింగ్స్ లో ఏమేమి ఉన్నాయి చూద్దాము. సో సెట్టింగ్స్ లో మీరు వెళ్ళినట్టయితే మీరు చూడొచ్చు ఎంటర్ టు సెలెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ప్రింట్ గ్రాఫిక్స్, జనరల్, మెంబర్ లిస్ట్ ఆప్షన్స్, టెర్మినల్ క్యారెక్టరిస్టిక్స్. సో ముందుగా ఇక్కడ ఆప్షన్స్ లో మీరు చూసినట్టయితే కమాండ్ లైన్ అట్ బాటమ్, ప్యానల్ డిస్ప్లే, అలాగే లాంగ్ మెసేజ్ ఇన్ పాపప్, ట్యాప్ టు యాక్షన్ బార్ చాయిసెస్, అండ్ అలాగే ట్యాప్ టు పాయింట్ అండ్ షూట్ ఫీల్డ్స్, రీస్టోర్ టెస్ట్ ట్రేస్ ఆప్షన్స్, అలాగే సెషన్ మేనేజర్ మోడ్, జంప్ ఫ్రమ్ లీడర్ డాట్స్, ఎడిట్ ప్రింట్ కమాండ్స్, ఆల్వేస్ షో స్ప్లిట్ లైన్ ఏదైతే ఉందో, ఎనేబుల్ యూరో సైన్. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఏవి కావాలనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మెంబర్ లిస్ట్ ఆప్షన్ చూసినట్టయితే క్రాల్ మెంబర్ లిస్ట్, అలో ఎంటీ మెంబర్ లిస్ట్, అలో ఎంటీ మెంబర్ లిస్ట్, నో మ్యాచ్, అండ్ అలాగే ఎంటీ మెంబర్ లిస్ట్ ఫర్ ఎడిట్ ఓన్లీ. సో అలాగే వీటికి సంబంధించి మెంబర్ లిస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. అండ్ అలాగే టెర్మినల్ అంటే ఏదైతే మనకి స్క్రీన్ కనిపిస్తుందో ఈ స్క్రీన్ కూడా మనకి ఎలాంటి టైప్ ఆఫ్ స్క్రీన్ కావాలనేది మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో డేటా స్క్రీన్, స్టాండర్డ్, మ్యాక్స్, పార్ట్. సో జనరల్ ఏంటంటే మనం స్టాండర్డ్ స్క్రీన్ ఏదైతుందో అది యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్టు ప్రింట్ గ్రాఫిక్స్. సో వీటికి కూడా వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ అనమాట. సో అందులో కూడా మనకి ఎలా కావాలంటే అలా స్పెసిఫికేషన్ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇవి ఏంటంటే జనరల్లీ మనము ఇవేవి కూడా చేంజ్ చేయకూడదండి. ఇవన్నీ కూడా కంపెనీ టు కంపెనీ వేరీ అవుతూ ఉంటాయి కాబట్టి జనరల్ ఏంటంటే సెట్టింగ్స్ అయ్యి కూడా మనం టచ్ చేయకూడదు. ఓకే, మనకి నెసెసిటీ ఉంటే తప్ప ఈ సెట్టింగ్స్ దానిలోకి వెళ్ళి మనం ఎటువంటి చేంజెస్ కూడా చేయకూడదు. ఇవన్నీ కూడా స్టాండర్డ్ గా మనకి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. సో బై డిఫాల్ట్ ఎలా ఉన్నాయో వాటిని అలాగే మనం ఉంచేసుకోవాలన్నమాట. ఏమన్నా మనకి ప్రాబ్లం వచ్చినట్టయితే డెఫినెట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సపోర్ట్ మనకి ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే మనం చేయొచ్చు. ఓకేనా, సో ఇది సెట్టింగ్స్. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే వ్యూ అండి. సో వ్యూలోకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా ఇవన్నీ కనిపిస్తాయి. సో వ్యూ ఎంట్రీ ప్యానల్లో మీరు చూసినట్టయితే ISPF లైబ్రరీ కనిపిస్తుంది. అండ్ అలాగే పార్టీషన్, సీక్వెన్షియల్, అలాగే VSAM డేటా సెట్స్ ఏమైనా ఉంటే వాటి తాలూకా డీటెయిల్స్ ఉంటాయి. అండ్ అలాగే వర్క్ స్టేషన్ ఫైల్స్ ఏమైనా ఉంటే వాటి తాలూకా డీటెయిల్స్. సో ఏం కావాలనుకుంటే అవన్నీ కూడా మనం వ్యూ చేసుకోవడానికి ఈ వ్యూ ఎంట్రీ ప్యానల్ చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అండి ఎడిట్. ఎడిట్ లో కూడా సేమ్, బట్ ఇందాక ఏంటంటే మనం వ్యూ చేసాము, ఏదైతే డేటా ఇస్తామో అది యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇందులో ఏంటంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఆ పర్టికులర్ డేటాని. అండ్ నెక్స్ట్ ది యూటిలిటీస్ అండి. సో ఎక్కువగా మనము యూజ్ చేసేది మెయిన్ ఫ్రేమ్స్ లో యూటిలిటీస్ ఎక్కువ యూజ్ చేస్తాము. సో ఏంటి యూటిలిటీస్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ లైబ్రరీ, సెకండ్ వచ్చేసి డేటా సెట్, లైబ్రరీ, డేటా సెట్, అండ్ అలాగే మూవ్ ఆర్ కాపీ, DS లిస్ట్, రీసెట్, హార్డ్ కాపీ, ట్రాన్స్ఫర్, అవుట్ లిస్ట్, కమాండ్స్, ఫార్మాట్, సూపర్ సిఈ, అలాగే సెర్చ్ ఫర్ ఈ, టేబుల్స్, UD లిస్ట్. సో ఇవన్నీ కూడా యూటిలిటీస్ అండి. సో జనరల్లీ మనం ఎక్కువగా యూజ్ చేసే యూటిలిటీసే. సో మెయిన్లీ ఏవైతే మనము మాడ్యూల్స్ కానీ ఏవైతే మనం మొత్తం అన్ని క్రియేట్ చేసుకుంటామో డేటా సెట్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక్కొక్క దాని ఫంక్షన్ ఏంటో చూసేద్దాం. లైబ్రరీ మీరు చూసినట్టయితే కంప్రెస్ ఆర్ ప్రింట్ డేటా సెట్, ప్రింట్ ఇండెక్స్ లిస్టింగ్, ప్రింట్ రీనేమ్, డిలీట్, బ్రౌజ్, ఎడిట్ ఆర్ వ్యూ మెంబర్స్. సో ఏవైతే మెంబర్స్ అండ్ నథింగ్ బట్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఆర్ మాడ్యూల్స్ వాట్ ఎవర్ ఇవి కాల్, సో వాటిని మెంబర్స్ అని చెప్పి అంటాము. సో ఆ పర్టికులర్ మెంబర్స్ ప్రింట్ కానీ, రీనేమ్, డిలీట్, బ్రౌజ్, ఎడిట్, వ్యూ ఏదైనా సరే వీ కెన్ డూ త్రూ దిస్ లైబ్రరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా సెట్. సో డేటా సెట్ ఏంటి అంటే అలొకేట్, రీనేమ్, డిలీట్, కేటలాగ్, అన్కేటలాగ్ ఆర్ డిస్ప్లే ఇన్ఫర్మేషన్ ఆఫ్ అన్ ఎంటైర్ డేటా సెట్. సో ఏదైతే డేటా సెట్ ఉందో ఆ పర్టికులర్ డేటా సెట్ కి సంబంధించి
మీరు కొత్తగా డేటా సెట్ క్రియేట్ చేయొచ్చు, అంటే అలొకేట్ చేసుకోవచ్చు, అండ్ అలాగే రీనేమ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అండ్ అలాగే క్యాటలాగ్ చేయొచ్చు, అన్క్యాటలాగ్ చేయొచ్చు, అండ్ అలాగే ఆ పర్టికులర్ డేటా సెట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. ఇది డేటా సెట్. అండ్ నెక్స్ట్ అది మూవ్ ఆర్ కాపీ. సో ఇదేంటంటే కమాండ్, ఏదన్నా మెంబర్ని ఒక డేటా సెట్ నుండి ఇంకో డేటా సెట్కి మనం మూవ్ చేయాలన్నా కాపీ చేయాలన్నా దానికి మనకి మూవ్ ఆర్ కాపీ చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ డిఎస్ లిస్ట్ అండి. సో ప్రింట్ ఆర్ డిస్ప్లే లిస్ట్ ఆఫ్ డేటా సెట్ నేమ్స్, ప్రింట్ ఆర్ డిస్ప్లే VTOC ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో డిఎస్ లిస్ట్ ఏదైతే ఉందో మనకి కంప్లీట్ గా ఏవైతే డేటా సెట్ నేమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్లీ లిస్ట్ చేసుకోవాలి. డేటా సెట్ లిస్ట్ అనమాట కంప్లీట్లీ, అవన్నీ కూడా మనం ఇలా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే రీసెట్. సో రీసెట్ ఏదైతే ఉందో ISPF లైబ్రరీలో ఏవైతే మనకి మెంబర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీసెట్ చేసుకోవడానికి జనరల్ గా ఈ రీసెట్ అనేది మనం యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కమ్స్ టు ద హార్డ్ కాపీ. సో హార్డ్ కాపీ ఏంటంటే ఇనిషియేట్ హార్డ్ కాపీ ఆఫ్ ద అవుట్పుట్. సో ఏదైతే మీకు అవుట్పుట్ వస్తుందో ఆ పర్టికులర్ అవుట్పుట్ తాలూకా హార్డ్ కాపీ కావాలనుకుంటే దానికి మనకి హార్డ్ కాపీ ఇనిషియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్, డౌన్లోడ్ ISPF క్లయింట్ ఆర్ సర్వర్ ఆర్ ట్రాన్స్ఫర్ డేటా సెట్. సో ఏదైతే మీకు పర్టికులర్ ఒక డేటా సెట్ ఉందో దాన్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు. ఒక క్లయింట్ సర్వర్ అవ్వచ్చు, లేదంటే క్లయింట్ కంప్యూటర్ అవ్వచ్చు, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఆ డేటా సెట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అలాంటి టైప్ లో మనకి ఏంటి ట్రాన్స్ఫర్ అనేది చాలా వరకు యూజ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్ లిస్ట్. సో డిస్ప్లే, డిలీట్ ఆర్ ప్రింట్ హెల్డ్ జాబ్ అవుట్పుట్. సో ఏదైతే మీకు జాబ్ అవుట్పుట్ వస్తుందో దాన్ని డిస్ప్లే చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, అలాగే ప్రింట్ చేయాలన్నా ప్రతి దానికి కూడా ఈ అవుట్ లిస్ట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసండి కమాండ్స్. సో క్రియేట్ ఆర్ చేంజ్ అన్ అప్లికేషన్ కమాండ్ టేబుల్. సో కమాండ్స్ ఏంటంటే డిఫరెంట్ కమాండ్స్ మనకు ఉంటాయి. సో ఆ కమాండ్స్ ఏది కావాలంటే మనం యూజ్ చేయొచ్చు. ఇంకా ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా మనం ఫర్దర్ వీడియోస్ లో చూద్దాము. సో జస్ట్ ఒక ఓవర్ వ్యూ కోసం మీకు ఇలాగా చెప్తున్నాను అనమాట, ఇంట్రో పార్ట్ లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మాట్ అండి. ఫార్మాట్ డెఫినేషన్ ఫర్ ఫార్మాటెడ్ డేటా ఎడిట్ ఆర్ బ్రౌజ్. ఏదైతే మీకు డేటా ఉందో ఆ పర్టికులర్ డేటా సంబంధించి ఎడిట్ ఆర్ బ్రౌజ్ ఏదైనా మనం చేసుకోవచ్చు అండి యూజింగ్ దిస్ ఫార్మాట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ అండి సూపర్ సి. సో ఏవైతే డేటా సెట్స్ ఉన్నాయో వీటిని కంపేర్ చేయడానికి మనం ఈ సూపర్ సి యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఒక పర్టికులర్ డేటా సెట్స్, ఒక 2 డేటా సెట్స్ తీసుకుని ఆ రెండింటిని మనం కంపేర్ చేయడానికి సూపర్ సి యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే సూపర్ సి ఇవి కూడా ఏంటంటే డేటా సెట్స్ కంపేర్ చేయడానికి, బట్ ఏంటంటే ఎక్స్టెండెడ్ అనమాట. అందుకే ఇక్కడ మీకు సూపర్ సి అండ్ సిఈ అంటే అక్కడ మీనింగ్ ఈ మీన్స్ ఎక్స్టెండెడ్ అని అర్థం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ ఫర్. సో సెర్చ్ ఫర్ లో మీరు చూసినట్టయితే సెర్చ్ డేటా సెట్స్ ఫర్ స్ట్రింగ్స్ ఆఫ్ డేటా. ఓకే. సో ఏవైతే మీ డేటా ఉందో ఆ పర్టికులర్ డేటా తాలూకా స్ట్రింగ్స్ ఏమన్నా ఉన్నా బేస్ చేసుకొని మనం సెర్చ్ చేయొచ్చు అనమాట డేటా సెట్స్ ని. సో దానికి సెర్చ్ ఫర్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసండి సెర్చ్ ఫర్ ఈ. ఎక్కడ ఏంటంటే మన సెర్చ్ ఫర్ ఈ అంటే డేటా ఎక్స్టెండెడ్. సో ఎక్స్టెండెడ్ అని ఉన్న దానికంటే మనకి ఎక్స్టెన్షన్ మనకి ఈ అని చెప్పేసి మనం డినోట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసండి టేబుల్స్, ISPF టేబుల్ యూటిలిటీ. ఓకేనా. సో ISPF టేబుల్ యూటిలిటీ మనకి ఏవైతే టేబుల్స్ ఉన్నాయో అన్ని కూడా ISPF టేబుల్ యూటిలిటీ బేస్ చేసుకొని మన లోపల మనం చూడొచ్చు టేబుల్స్ అన్ని కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసండి UD లిస్ట్. సో ప్రింట్ ఆర్ డిస్ప్లే ZOS యూనిక్స్ డైరెక్టరీ లిస్ట్. సో ఏవైతే మనకి ZOS యూజ్ చేస్తున్నామో దానికి సంబంధించిన యూనిక్స్ తాలూకా డైరెక్టరీ లిస్ట్ మొత్తం కూడా మనకి UD లిస్ట్ లో మనకి వస్తుంది అనమాట. చూసారు కదా. సో ఇది మనకి యూటిలిటీస్ సంబంధించేసి ఉన్న పార్ట్. అండ్ నెక్స్ట్ అంటే ఫోర్ గ్రౌండ్, ఆప్షన్ 4 ఫోర్ గ్రౌండ్. సో ఫోర్ గ్రౌండ్ లో మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి అసెంబ్లర్, కోబాల్, PLI, బైండర్ ఆర్ లింక్ ఎడిటర్, మెంబర్ పార్ట్స్ లిస్ట్, రెక్స్, ISPD, TLC. సో ఇవి మనకి ఫోర్ గ్రౌండ్ సెలక్షన్ ప్యానల్ లో ఉన్న ఆప్షన్స్ అన్నమాట. ఓకేనా. సో డిఫరెంట్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ మనం ఏ ఆప్షన్ కావాలంటే ఆ పర్టికులర్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసండి బ్యాచ్. సో ఇది కూడా మనం చాలా వరకు యూజ్ చేస్తాము. సో ఇందులో కూడా మీరు బ్యాచ్ లో ఆప్షన్స్ చూసినట్టయితే అసెంబ్లర్, కోబాల్, PLI, బైండర్, లింక్ ఎడిటర్, మెంబర్ పార్ట్స్ లిస్ట్, రెక్స్, ISPD, TLC, OS 390, CC++. సో ఇవన్నీ కూడా మనకి బ్యాచ్ సెలక్షన్ ప్యానల్ లో ఉన్న ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ కమాండ్ Cics. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వాట్ ఎవర్ ద కమాండ్స్ ఏవైతే ఉన్నాయో కమాండ్ ప్యానల్ లోని వీ కెన్ హ్యావ్ ఎ లుక్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా లాగ్ టెస్ట్ 7. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా
ఇది డేటా లాగ్ టెస్ట్ తాలూకా విండో అనమాట. సో ఇందులో మీరు చూసినట్టయితే ప్రైమరీ ఆప్షన్ ప్యానల్లో యూ కెన్ సీ ద ఫంక్షన్స్, ప్యానల్స్, వేరియబుల్స్, టేబుల్స్, లాగ్, డేటా లాగ్ సర్వీసెస్, ట్రేసెస్, బ్రేక్ పాయింట్స్, ట్యూటోరియల్స్ అండ్ ఎగ్జిట్. సో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో వీటిలో కూడా ఒక్కొక్క దానికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ అంటే టు ఇన్వోక్ డయలాగ్ ఫంక్షన్స్ ఆర్ సెలక్షన్ ప్యానల్, అండ్ అలాగే ప్యానల్స్ అంటే డిస్ప్లే ప్యానల్స్, వేరియబుల్స్ డిస్ప్లే ఆర్ సెట్ వేరియబుల్ ఇన్ఫర్మేషన్, టేబుల్స్ డిస్ప్లే మాడిఫై టేబుల్ ఇన్ఫర్మేషన్, లాగ్ బ్రౌజ్ ISPF లాగ్, అండ్ అలాగే డయలాగ్ సర్వీసెస్ అంటే ఇన్వోక్ డయలాగ్ సర్వీస్, అండ్ ట్రేసెస్ స్పెసిఫై ట్రేస్ డెఫినిషన్స్, స్పెసిఫై బ్రేక్ పాయింట్ డెఫినిషన్స్, డిస్ప్లే ఇన్ఫర్మేషన్ అబౌట్ డయలాగ్ టెస్ట్, టర్మినేట్ డయలాగ్ టెస్టింగ్. సో డయలాగ్ టెస్టింగ్ టర్మినేట్ చేయాలనుకుంటే X. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ 10 లో SCLM, ఆప్షన్ 10 SCLM మెయిన్ మెనూ ఓపెన్ అవుతుందండి. సో ఇందులో మీరు చూసినట్టయితే వ్యూ అండ్ అలాగే ఎడిట్, యూటిలిటీస్, బిల్డ్, ప్రమోట్, కమాండ్, ఈజీ CMDS, శాంపుల్, SCLM అడ్మిన్, ఎక్సెట్రా. సో వీటికి కూడా సంబంధించిన మీకు డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దాని పర్పస్ ఏంటి అనేది క్లియర్ గా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. ఓకేనా, అండ్ అలాగే దీని కింద మీరు చూసినట్టయితే SCLM ప్రాజెక్ట్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కనిపిస్తుంది. ఇందులో మీకు ప్రాజెక్ట్ తాలూకా డీటెయిల్, ఆల్టర్నేటివ్, గ్రూప్ తాలూకా డీటెయిల్స్ అలాగే మనకి ఇదేంటంటే జస్ట్ మనకి టీచింగ్ పర్పస్ కాబట్టి ఈ విధంగా ఉంది. బట్ కంపెనీస్ లోకి మీరు వెళ్ళేసరికి అంటే మొత్తం ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ మారిపోతాయి. యాక్చువల్లీ ఇన్ని ఆప్షన్స్ కూడా మీకు డిస్ప్లేలో ఉండవు అనమాట. చాలా తక్కువ ఆప్షన్స్ మీకు విజిబుల్ గా ఉంటాయి, అండ్ కొంతమందికి మాత్రమే కొన్ని ఆప్షన్స్ ఆథరైజేషన్స్ కూడా ఉంటాయి. సో జనరల్లీ అందరికీ ఈ ఆప్షన్స్ అన్ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఎంతవరకు మీ వర్క్ ఉంటుందో అంతవరకే మీకు ఆథరైజేషన్స్ కూడా ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వర్క్ ప్లేస్. సో వర్క్ ప్లేస్ లో మీరు చూసినట్టయితే సో ఈ విధంగా మీకు ISPF వర్క్ ప్లేస్ అని చెప్పి కనిపిస్తుంది చూసారా. ఇక్కడ మీరు చూస్తే వెల్కమ్ టు ISPF వర్క్ ప్లేస్, డిఫాల్ట్ వ్యూ హ్యాస్ బీన్ సెట్ టు డేటా సెట్. సో ఇక్కడ ఈ వర్క్ ప్లేస్ లో మీరు చూసినట్టయితే ఆబ్జెక్ట్ తాలూకా నేమ్, సీరియల్ నెంబర్, ఈ డీటెయిల్స్ మాత్రమే మీకు కనిపిస్తాయి. సో ఇది మన ISPF వర్క్ ప్లేస్. అండ్ అలాగే నెక్స్ట్ మీరు చూసినట్టయితేనండి డిటో. సో ఆప్షన్ 12 డిటో. సో ఇది డిటో అంటే చూస్తున్నారు కదా, టాస్క్ సెలక్షన్ మెను డిటో. సో వెల్కమ్ టు డిటో. సో ఈ విధంగా మనకి డిటో సంబంధించి ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఇది డిటో తాలూకా మనకి విండో ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది టాస్క్ సెలక్షన్ మెను. సో మీరు చూసినట్లయితే బ్రౌజ్ డేటా, ఎడిటర్, అప్డేట్ డేటా, వర్క్ విత్ VTOC, వర్క్ విత్ కేటలాగ్ ఎంట్రీస్, వర్క్ విత్ OAM ఆబ్జెక్ట్స్, ప్రింట్ డేటా, కాపీ డేటా, లొకేట్ డేటా, చేంజ్ డేటా, క్రియేట్ డేటా, అండ్ అలాగే పొజిషన్ టైప్. ఓకే, అండ్ అలాగే టేప్ స్పెసిఫిక్ ఫంక్షన్స్, సెట్ ప్రాసెసింగ్ ఆప్షన్స్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి డిటోలో కూడా మనకి. అండ్ నెక్స్ట్ అలాగే చూసినట్టు 13 అండి FMN 13. సో ఇందులో మీరు చూస్తే సెట్టింగ్స్, వ్యూ, ఎడిట్, యూటిలిటీస్, టేప్స్, డిస్క్, VSAM, OAM, టెంప్లెట్స్, HFS, వెబ్స్పియర్, MQ, ఎగ్జిట్. సో ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ ఆప్షన్ మెను, ఇవన్నీ కూడా మనకి ఇందులో అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ DB2 V10 అండి, DB2. ఓకే, సో ఆప్షన్ 15 ఇది DB2. సో DB2 లో మీరు ఇక్కడ చూసినట్టయితే DB2i ప్రైమరీ ఆప్షన్ మెనూ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే స్పూఫీ, DCL జన్, ప్రోగ్రామ్ ప్రిపరేషన్, ప్రీ కంపైల్, బైండ్, రీబైండ్, ఫ్రీ, రన్, DB2 కమాండ్స్, యూటిలిటీస్, DB2i డిఫాల్ట్స్, QMF, ఎగ్జిట్. సో ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇందులో స్పూఫీ తాలూకా మెయిన్ ఫంక్షన్ ఏంటంటే SQL స్టేట్మెంట్స్ ప్రాసెస్ చేయడానికి స్పూఫీ మనం యూజ్ చేస్తాము. అండ్ అలాగే DCL జన్ అంటే ఏంటంటే జనరేట్ SQL అండ్ సోర్స్ లాంగ్వేజ్ డిక్లరేషన్స్ అండి. సో దట్ ఈస్ GCL జన్. అండ్ ప్రోగ్రామ్ ప్రిపరేషన్ చూసినట్టయితే ప్రిపేర్ DB2 అప్లికేషన్ ప్రోగ్రామ్ టు రన్, అండ్ ప్రీ కంపైల్, ఇన్వోక్ DB2 ప్రీ కంపైలర్, అండ్ బైండ్, రీబైండ్, ఫ్రీ. సో బైండ్, రీబైండ్ ఆర్ ఫ్రీ ఏదైతే ఉందో మన ప్యాకేజ్ ఏదైతే ఉందో అది కావాలంటే చేసుకోవచ్చు. సో దానికి ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ రన్ వచ్చేసి మనకి SQL ఏదైతే ఉందో ప్రోగ్రామ్ లో దాన్ని రన్ చేయడానికి రన్ కమాండ్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ DB2 కమాండ్స్ అనమాట, ఇష్యూ DB2 కమాండ్స్. అండ్ 8 వచ్చేసి మనకి యూటిలిటీస్. సో DB2 యూటిలిటీస్ ఏవైతే ఉందో వాటిని ఇన్వోక్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. అండ్ DB2i డిఫాల్ట్స్. సో ఏవైతే గ్లోబల్ పారామీటర్స్ ఉన్నాయో బై డిఫాల్ట్ అవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ QMF వచ్చేసి క్వైరీ మేనేజ్మెంట్ ఫెసిలిటీ అనమాట. సో ఏమైనా క్వైరీస్ ఉన్నట్టయితే ఆ క్వైరీస్ అన్ని కూడా మనం దీని నుంచి సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్. ఓకేనా, సో ఇవన్నీ జస్ట్ మీకు ఓవర్వ్యూ చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చాలా పెద్దది అయిపోతుంది కాబట్టి జస్ట్ ఓవర్వ్యూ ఇందులో చూద్దాము. సో తర్వాత ఇన్ డీటెయిల్డ్ గా ప్రతి దాని గురించి కూడా క్లియర్ కట్ గా ఫర్దర్ వీడియోస్ లో మనము చూద్దాము. అందులో మీకు ఏంటంటే క్లియర్ కట్ గా ప్రతి కమాండ్, ప్రతి ఆప్షన్ తాలూకా కంప్లీట్ యూసేజ్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ప్రాక్టికల్ గా మొత్తం మీకు చూపిస్తాను.
అండ్ నెక్స్ట్ ఆప్షన్ అండి QMF చూద్దాము. సో QMF ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో చూసారు కదా, సో దిస్ ఇస్ ద QMF హోమ్ ప్యానల్ చూస్తున్నారు కదా. సో QMF హోమ్ ప్యానల్ ఏదైతుందో మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసండి డీబగ్ టూల్ ఆప్షన్ 18 డీబగ్ టూల్. సో ఈ ఆప్షన్స్ కూడా ఏంటంటే మనకి కంపెనీ టు కంపెనీ అండ్ అలాగే ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో మెయిన్లీ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో టెర్మినల్స్ బేస్ చేసుకొని మనకు ఆప్షన్స్ మారిపోతూ ఉంటాయండి. ఎమ్యులేటర్స్ ఏవైతే యూజ్ చేస్తాం వాటి బేస్ చేసుకొని కూడా మనకు ఆప్షన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. సో ఇందులో మీరు చూసినట్టయితే జాబ్ కార్డ్, ప్రోగ్రామ్ ప్రిపరేషన్, డీబగ్ టూల్ సెటప్ ఫైల్, కోడ్ కవరేజ్, IMS TM సెటప్, లోడ్ మాడ్యూల్ అనలైజర్ అండ్ అలాగే డీబగ్ టూల్, యూజర్ ఎగ్జిట్, డేటా సెట్. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇందులో చూడొచ్చు ఆప్షన్స్. సో ఏదైతే డీబగ్ టూల్ యూటిలిటీస్ ఉన్నాయో అందులో మీకు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇందులో జాబ్ కార్డ్ ఏది ఉందో టు క్రియేట్ ద జాబ్ కార్డ్ ఇమేజ్ అండ్ ప్రోగ్రామ్ ప్రిపరేషన్ అంటే కన్వర్ట్, కంపైల్, అసెంబుల్ ఆర్ లింక్, ఎడిట్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా ఇందులో చేయొచ్చు. అండ్ డీబగ్ టూల్ సెటప్ ఫైల్ అంటే మేనేజ్ సెటప్ ఫైల్స్ అండ్ స్టార్ట్ డీబగ్ సెషన్ ఇన్ TSO ఫోర్గ్రౌండ్ ఆర్ బ్యాచ్. సో ఫోర్గ్రౌండ్ బ్యాచ్ బేస్ చేసుకొని డీబగ్ ఏదైనా చేయాలనుకుంటే డీబగింగ్ అంతా కూడా మనం దీని ద్వారా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడ్ కవరేజ్ అంటే మెజర్ కోడ్ కవరేజ్ ఇన్ ప్రోగ్రామ్స్. సో ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అందులో కోడ్ కవరేజ్ ఎంతవరకు ఉంది అంటే అంత కూడా మనం మెజర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి IMS TM సెటప్ అంటే అప్డేట్ లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్, రన్ టైమ్ ఆప్షన్స్ ఇన్ IMS అండ్ అలాగే క్రియేట్ మెసేజ్ రీజియన్. ఇదంతా కూడా ఈ సెటప్ ఇందులో చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలాగే లోడ్ మాడ్యూల్ అనలైజర్. సో ఇందులో ఏంటంటే లోడ్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అనలైజ్ చేయడానికి మనకి ఈ లోడ్ మాడ్యూల్ అనలైజర్ చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసండి మనకి లాస్ట్ ఆప్షన్ SDSF అంటే ఏదైతే మనం స్కూల్లోకి వెళ్తా ఉన్నామో అది దానికి సంబంధించి చాలా మందికి అసలు తెలియదు. ఓకే, సో SDSF ప్రైమరీ ఆప్షన్ మీద మీరు చూసినట్టయితే DA యాక్టివ్ యూజర్స్, I అంటే ఇన్పుట్ క్యూ, O అంటే అవుట్పుట్ క్యూ, H అంటే హెల్డ్ అవుట్పుట్ క్యూ అండ్ ST స్టేటస్ ఆఫ్ జాబ్స్. సో చాలా మంది మనం ఏదైతే స్కూల్ అని చెప్తున్నామో ఈ S.ST ఏదైతే ఉందో S.ST ఆర్ S:ST వాట్ ఎవర్ యూజ్ చేస్తారు. స్టేటస్ ఆఫ్ జాబ్స్ ఎక్కువ వరకు అందరూ చూస్తారు, బట్ ఈ రిమైనింగ్ అసలు ఉన్నాయని కూడా చాలా మంది అసలు తెలియదు అనమాట. సో ఈ SDSF ప్రైమరీ ఆప్షన్ మెనూ ఏదైతుందో అందులో మనకున్న ఆప్షన్స్ అండి DA, I, O, H, ST, SC అండ్ END. ఓకేనా, సో ఇవన్నీ మొత్తంగా మనకి ISPF ప్రైమరీ ఆప్షన్ మెనూ ఏదైతుందో సో ఇవ్వండి ఆప్షన్స్. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను వీడియో. అండ్ ఏవైతే ఇప్పుడు మనం ఆప్షన్స్ చూసామో వీటికి సంబంధించి ఇంకా ఇన్ డెప్త్ లో డీటెయిల్డ్ గా మొత్తం అంతా కూడా ఫర్దర్ వీడియోస్ లోని ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ వాటికి సంబంధించి కంప్లీట్ ప్రాక్టికల్ యూసేజ్ అంతా కూడా మనం చూద్దాము. ఓకేనా, సో అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.